मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం నిన్న చెప్పుకున్న దాంట్లో నాడీ మండలం మన నరాల్లో ఎక్కువగా నాడీ మండలం అనేటువంటిది ఉంటుంది. ఈ నర్వ్స్ అనేటువంటివి మనకి ఈ స్పైనల్ కార్డ్ నుంచి అరైజ్ అవుతుంటాయి. స్పైనల్ కార్డ్ నుంచి అరైజ్ అవుతున్నటువంటి నర్వ్స్ మన బాడీ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. సో ఈ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి నర్వ్స్ మనకి వాటి ద్వారా శక్తి అనేటువంటిది ప్రవహింపబడి తద్వారా అక్కడ నిర్వహింపవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఈ నాడీ మండలం ద్వారా ఆ భాగమునకు అందివ్వబడుతుంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నర్వ్స్ అనేటువంటివి దాని నాడులు మనలో 33,000 కోట్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా 3 నాడులు, అవే ఇడ, పింగళ, సుషుమ్న అని చెప్పి చెప్పుకున్నాం. ఈ సుషుమ్న అనేటువంటిది మన వెన్నుముక్కకు ఆధారంగా ఉండేది, దాని పేరే సుషుమ్న. దానికి ఎడంవైపు ఇడ, కుడివైపు పింగళ. ఇలా ఈ 3 నాడులు మన దేహం చాలా ప్రధానమైనటువంటివి. ఈ ఇడ, పింగళ, సుషుమ్న తోటి కూడుకున్నటువంటి దాన్నే కొన్ని భాషలో ఎరాన్స్ రాడ్ అంటారు. ఈ ఎరాన్స్ రాడ్ ఏంటంటే మామూలుగా పట్టుకుంటే అదే మెజిషియన్ చేతిలో ఉండేటువంటి రాడ్గా చూపిస్తారు. అది నేల మీద వేస్తే అది పాముగా తయారవుతుంది, చేతితో పట్టుకుంటే అది కర్రగా ఉంటుంది. అది మనకి అంటే ఏంటంటే దీన్నే మనకి కుండలిని దీన్నే సర్పముగా చెప్పారు. కుండలిని ఎందుకు సర్పంగా చెప్పారంటే బికాస్ ఎనర్జీ ట్రాన్స్మిట్స్ ఆర్ ఎనర్జీ అది స్ట్రైట్గా కాకుండా అది స్పైరల్గా ప్రవాహం అనేటువంటిది ఉంటుంది ఈ కుండలిని శక్తి మనలో. కనుక అందు గురించి దాన్ని పాముతోటి పోల్చారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎనర్జీ అనేటువంటిది మనకి ఈ నరాల ద్వారా ప్రవహిస్తూ మొత్తం బాడీ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ అనేటువంటిది ఈ డిస్ట్రిబ్యూట్ అవుతున్నటువంటి ఎనర్జీ మన దేహంలోకి అది సహస్రారం అని చెప్పుకున్నాం. దాని ఇన్లెట్ ఇక్కడ ఉంటుంది. మనకి ఎనర్జీ అనేటువంటిది మన దేహంలోకి ఈ శిరస్సులోంచి మన దేహంలోకి వస్తుంటుంది. ఈ ఎనర్జీ అనేటువంటిది అది శిరస్సులోంచి వచ్చి మన స్పైనల్ కార్డ్ కుండలిని ద్వారా మొత్తం దేహం అంతా కూడా ఎనర్జీ అనేటువంటి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అయితే మనం తినేటువంటి ఫుడ్ ఏమిటంటే అది మనకి మెయిన్ ఎనర్జీ స్పేస్లోంచి వస్తుంటుంది. ఫుడ్ ద్వారా ఏంటంటే అదొక మన బాడీకి నిలబడడానికి ఉపయోగపడేటువంటి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యములు అనేటువంటివి ఇస్తుంటుంది. దీనికి దానికి కొంత తేడా ఉంది. ఈ ఎనర్జీ అనేటువంటిది స్పేస్లోంచి వస్తున్నటువంటి ఎనర్జీ మనకి మన దేహంలోకి ఇక్కడి నుంచి ఎంటర్ అవుతుంది. అందు గురించి ఎనర్జీ మనలో ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు వాళ్ళని
పెద్దలు అందు గురించి శిరస్సు దగ్గర తాకుతారు. బికాస్ దిస్ ఈస్ ద ఇన్లెట్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ దిస్ ఈస్ ద అవుట్లెట్స్. మనలో ఎక్స్ట్రీమిటీస్ అంటాం. ఎక్స్ట్రీమిటీస్ ఆర్ ది అవుట్లెట్స్ ఫర్ ఎనర్జీస్. అందు గురించి పెద్దవాళ్ళకి పాదాలకి నమస్కారం చేయండి అని ఎందుకంటారంటే బికాస్ పాదాల్లో అవుట్లెట్స్ అనేటువంటివి ఉంటాయి. అందు గురించి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పాదాలకి నమస్కారం చేయాలంటారు. అందు గురించి ఈ చెయ్యి వాళ్ళది ఎప్పుడైతే మన శిరస్సు మీద పెడతారో అప్పుడు ఎనర్జీ అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి మనలోకి ఫ్లో అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ శిరస్సులో ఈ సహస్రారం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో దట్ ఫార్మ్స్ ది ఇన్లెట్ ఫర్ అవర్ ఎనర్జీ. అందు గురించి ప్రతిరోజు మనం కాసేపు సూర్యుడిని ధ్యానం చేయాలని ఎందుకు చెప్తారంటే బికాస్ సూర్యుడు మనకి చాలా పైన ఉంటాడు. ఆయన నుంచి రేస్ మనకి ఈ శిరస్సులోకి ఎంటర్ అవుతాయి. ఇట్లా ఎంటర్ అయినప్పుడు అది చాలా ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సూర్యరశ్మిలో. ఆ సూర్యరశ్మిలో ఉన్నటువంటి ఎనర్జీ మన దేహంలోకి అన్ని భాగములకి అందివ్వబడుతూ ఉంటుంది. కనుక ఈ విధంగా మనకి ఎనర్జీ అనేటువంటిది మనకి ఇక్కడి నుంచి వస్తుంటుంది. అయితే ఈ సూర్యుడిని మనం ఏమంటారంటే కనుక ఈ ఎనర్జీ అనేటువంటిది మనలోకి వస్తూ ఉండటం, ఈ ఎనర్జీ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండటం, ఇదంతా కూడా ఈ కుండల్ని ఆధారంగా మన దేహంలో జరుగుతుంటుంది. అయితే నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయముల్లో స్ప్లీన్ అనేటువంటిది చెప్పుకున్నాం. స్ప్లీన్ ఫార్మ్స్ ది సెకండ్ సెంటర్ ఇన్ అవర్ బాడీ. దాన్నే సాక్రల్ సెంటర్ అంటారు. స్ప్లీనిక్ సెంటర్ అంటారు. సాక్రల్ సెంటర్, స్ప్లీనిక్ సెంటర్ అంటారు. అంటే అదే తెలుగులో స్వాధిష్టాన చక్రం. ఈ స్వాధిష్టాన చక్రం అనేటువంటిది అంటే స్ప్లీన్ ఎక్కడైతే ఉందంటే అక్కడి నుంచి స్ప్లీన్ నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎలా అయితే సూర్యుడు ఈ మొత్తం దీనికి అంతటికీ కూడా సెంటర్గా ఉన్నాడో అలా ఆల్మోస్ట్ స్ప్లీన్ ఇట్ ఈస్ సెంటర్ ఇన్ అవర్ బాడీ. మనం హార్ట్ సెంటర్గా మనం చెప్తాం, కానీ స్ప్లీన్ అనేటువంటిది మన దేహంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ స్ప్లీన్ నుంచి అంటే స్ప్లీన్ దట్ ఈస్ మనలో రేడియేషన్ అనేటువంటి దానికి వచ్చాను. మనలో వేడిమి అనేటువంటిది ప్రొడ్యూస్ చేసేది ఇది స్ప్లీనిక్ సెంటర్. కనుక ఈ స్ప్లీన్ నుంచి వేడి అనేటువంటిది మన బాడీ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఈ స్ప్లీన్ అనేటువంటిది ప్రధానంగా పనిచేస్తుంటుంది. సూర్యుడు ఎలా అయితే ఈ సౌరమండలానికి పనిచేస్తుంటాడో ఈ స్ప్లీన్ నుంచి ఈ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్, ఈ హీట్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి స్ప్లీన్ అనేటువంటిది మన బాడీలో చాలా పనిచేస్తుంటుంది. అందు గురించి ఎప్పుడైతే బాడీలో స్ప్లీన్ ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు అది కొంచెం రికవరీ కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి. స్ప్లీన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నంత వరకు రికవరీ కొంతవరకు పర్వాలేదు, కానీ స్ప్లీన్ ఎఫెక్ట్ అయిందంటే చాలా కష్టం. అందుగురించి స్ప్లీన్ మనం చాలా సేఫ్గా ఉండేట్టు చూసుకోవాలి. స్ప్లీన్ ఒకటి అది మెయిన్ ఆర్గాన్ మన బాడీలో. చాలామందికి స్ప్లీన్ గురించి ఎక్కువ మనకి ఎనటామికల్ సైన్స్లో అది లొకేషన్ ఇవన్నీ చెప్తాం, దాని ఫంక్షన్స్ చెప్తాం, కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మనకు ఎక్కువగా తెలియదు. కానీ నిజానికి స్ప్లీన్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ద హీట్ ఇన్ అవర్ బాడీ. కనుక ఈ స్ప్లీన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మనకి. అది సూర్యుడు ఎలా అయితే మన సౌరమండలంలో ఇది చేస్తున్నాడో వెలుగు అనేటువంటిది ఇస్తూ, తర్వాత హీట్ అనేటువంటిది ఎలా అయితే ఇది చేస్తున్నాడో ఈ స్ప్లీన్ అనేటువంటిది మన దేహంలో ఉండి ఆ విధమైనటువంటిది చూస్తాం. అంటే ఇవి ఏంటంటే మనలో ప్రధానంగా ఈ వేడి అనేటువంటిది అంటే ఏంటంటే దాన్నే ఇంగ్లీష్లో ఫైర్ అంటారు. ఈ ఫైర్ అనేటువంటిది